గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్ను మంత్రి ప్రారంభించారు. యనమలకుదురులో ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. వైద్య రంగంలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని, వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారన్నారు. ప్రధాని సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని అన్నారు. కలుషిత నీరు వల్ల అతిసారంతో ప్రజలు ఆసుపత్రి పాలయ్యారని, గత కొన్నేళ్లుగా ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు సరిచేయలేదన్నారు మంత్రి. ఆసుపత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వర్షాల సమయంలో కాల్చి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.